ఆబ్జెక్ట్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ్, కావలి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో కావలిపట్నం ఉదయగిరి రోడ్డు కూడలిలో పోలీసులు వచ్చి ఆందోళనకారులపై తీసుకునే చర్యల గురించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ రాజేష్, రూరల్ మండలం సిఐ నాగభూషణం, కావలి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్, 2 టౌన్ సిఐ కోటమిటి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది అయిపోయింది. పరిగెత్తొచ్చిన విసరాలి మళ్ళీ. ఓకే, రాళ్ళు విసరాలి, రాళ్ళు కూడా. రాళ్ళని గాడ్ చేయండి, గాడ్ చేయాలా లాఠీలతో. పోలీసు వైపుకి వెళ్ళిపోవాలి, అది రివర్స్ వచ్చి వెళ్ళిపోండి. ఎవరు కూడా ఈ విధంగా గొడవలు జరగదు. ఎందుకంటే పొరపాటున మీరు గొడవలకి దిగినప్పుడు పోలీస్ యాక్షన్లో ఫైరింగ్ కూడా ఫైనల్గా చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి గొడవలకు దిగొద్దండి. ఏ విధంగా చర్యలు పోలీసుల వారు మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫైరింగ్ చేయడానికి కూడా వెనకాడము. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మీరు ధర్నా చేసినప్పుడు పోలీసు వారిని వాళ్ళ సూచనలు గమనించి మీరు అక్కడి నుంచి డిస్పర్స్ కావాలి. కాకపోతే ఫైనల్గా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మేము కోరుతున్నాము, మీరు ఎవరు కూడా ఎలాంటి గొడవలు దిగొద్దండి. మీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపండి. ఇవన్నీ కూడా క్షణికావేశాలకు లోను కావద్దు. మీరు ఏ రకంగా ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. ఆ క్షణికావేశంతో మీరు చేసే చర్యలు మీ ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా ఇట్లాంటి గొడవలకి ధర్నాలకి రావద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం. 4వ తేదీన మనకి కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున అందరు కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి. 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఎవరు కూడా క్రాకర్స్ కాల్చకూడదు. అట్లా కాల్చిన ఎడల వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. 144 సెక్షన్ ఉంది కాబట్టి 4 కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమికూడి ఉండకూడదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా
మాకు సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది, ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది. ఈ అవగాహన కోసం మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు, ఆర్ఐ గారు, తర్వాత మా సిఐలందరూ, కావలిలో ఉన్నటువంటి సిఐలందరూ, సిబ్బంది అందరూ కూడా మాక్ డ్రిల్లో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి, బయట నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇది అవగాహనకి మీరందరూ హాజరైనందుకు అందరికీ కూడా మేము ఎక్కడైనా అల్లరి మోపులు దౌర్జన్యాలు అల్లర్లు చేసినట్లయితే అలాంటి అల్లరి మోపులు దౌర్జన్యం చేసే బాబుని అమ్మాపుల అసెంబ్లీని ఏ విధంగా విధంగా ఎలా బాబుని చెదరగొడతాము, ఎలాంటి రైతులు ఉపయోగిస్తాము, ఎట్లా దాన్ని డిస్పర్స్ చేస్తాము, దాంట్లో ఉన్న లేయర్స్ ఎన్ని అనేది అందరి తెలియడం కోసం ఇక్కడ ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. మన నెల్లూరులో చేసాము, ఈరోజు ఇక్కడ చేసాము కావాలో. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అల్లరి మోకలకి ఎట్లా అనుమతి చేస్తాం, ఏ విధంగా బాబుని డిస్పర్స్ చేస్తాం అనేది ఆ సీక్వెన్స్ వైజ్ ఫస్ట్ చెప్పేసి తక్కువ కోసుకొని ఎక్కువ లాభం పొందే విధంగా మనోవేషన్ ఉంటుంది. జనరల్గా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో లాఠీ చార్జ్ చేయం. చెప్పి వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు, యాక్షన్ ఉండదు. ఎవరైతే మాకు హింసాత్మకంగా ఉంటుందో వాళ్ళ మీద గ్యాస్ వేస్తాము, తర్వాత లాఠీ చార్జ్ చేస్తాము. అప్పుడే చెప్పినా కానీ అనకపోతే అల్లరి అది వైలెంట్ మేనర్లో మారినప్పుడు ధర్నా కానీ ఆ అల్లర్ల మోకలు చేష్టలు దౌర్జన్యాలు వైలెంట్గా మారినప్పుడు మాత్రమే అనౌన్స్ చేసేసి వార్నింగ్ చేసి వాళ్ళ మీద కాల్పులు జరపడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ని ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇక్కడ కళ్ళకట్టినట్టు చూపించడం జరిగింది. ఫస్ట్ మనం క్యాషల్స్ ఉపయోగించాము, గ్రెనేడ్స్ ఉపయోగించాము, తర్వాత లాఠీ చార్జ్ చేసాము, తర్వాత వార్నింగ్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది. అది ఈ విధంగా జరిగింది. ముందు మేము ఏ విధంగా పోలీస్ యాక్షన్ అనేది చూపించడం జరిగింది.